వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆ పార్టీలో ఇన్నాళ్లు అనుభవించిన హోదాలను, పదవులను, వైభవాల్ని అన్నీ మర్చిపోయి ఎంచక్కా పార్టీకి రాజీనామా చేసేశారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో తనకు ఆ పార్టీలో ఠికానా ఉండదు అని ముందు జాగ్రత్తతో సీనియర్ నాయకులకు గతిలేని జనసేనలో చేరారు. కానీ చేరిక రోజు నుంచి బాలినేనికి జనసేనలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తీరా ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ అష్టదిగ్బంధనం చేసేశారు. ఇవాల్టి పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్ అయినట్టే అని పలువురు భావిస్తున్నారు. పవన్ అన్నయ్య నాగబాబుకు చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ ఖరారయ్యింది. ఆయనకు ముందు రాజ్యసభ సభ్యత్వం అనుకున్నారు. అందుకోసం పవన్ పావులు కదిపారు. అదే సమయంలో బాలినేనికి మంత్రి పదవి కట్టబెడతాను అని హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆయనను తన పార్టీలో చేర్చుకున్నారు. కాకపోతే పార్టీలో చేరే సమయంలోనే అవమానించారు కూడా. బాలినేని అట్టహాసంగా తన బల ప్రదర్శన చేస్తూ ఒంగోలు నుండి పెద్ద కాన్వాయ్తో రావాలనుకుంటే ఒక్కడే వచ్చి చేరాలి అని చివరి నిమిషంలో సందేశం పంపి ఇతర అనేక మంది చిల్లర నాయకులతో కలిపి బాలినేనికి కూడా కండువా వేయడం ద్వారా పవన్ తీవ్రంగా అవమానించారు. అయినా ఆ సందర్భానికి అంతకంటే బాలినేనికి కూడా గతి లేదు. ఎటు పవన్ తనకు మంత్రి పదవి ఇప్పిస్తాను అన్నారు కదా అని బాలినేని వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణతో బేరం మాట్లాడుకొని ఆయనతో రాజీనామా చేయించి తన కోసం ఖాళీ తయారు చేసుకున్నారు. అందుకోసం భారీ ఆఫర్తో ప్రలోభ పెట్టారు అని గుసగుసలు ఉన్నాయి. ఆ దారిలో బాలినేని ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఇప్పించాలి అనేది తొలుత హామీ. అయితే ఇక్కడే చంద్రబాబు చాణక్య నీతి పనిచేసింది. బాలినేనికి ఒంగోలులో తెలుగుదేశం వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వారంతా ఊరుకోరు. చంద్రబాబుకు ఈ లెక్కలు తెలుసు. అందుకే చక్రం తిప్పారు. ఎటు రాజ్యసభ సీటు బీజేపీ తీసుకుంది కనుక జనసేన కోసం చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దాం అనే ఆఫర్ తెర మీదకు తెచ్చారు. పవన్ కాదనలేకపోయారు. నాగబాబులోనూ ఆశ పుట్టింది. ఆ రకంగా బాలినేని పేరు పక్కకెళ్ళింది.